హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వింటర్ వచ్చేసింది. వింటర్ వచ్చిందంటే అందరికీ ఏంటి సేల్ స్టార్ట్ అయిపోయింది. సో వింటర్ చాలా ఎక్కువగా ఉంది. సో టెంపరేచర్ అది చాలా తక్కువ ఉంది హైదరాబాద్లో. ఇంత చలి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను వింటర్ వేర్ ఏమి ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. ఫస్ట్ టైం వింటర్ వేర్ కోసం స్వెట్ షర్ట్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసమని గబగబా సేల్ స్టార్ట్ అవగానే మింత్రా ఓపెన్ చేసి కొన్ని ఆర్డర్ చేసేసాను నా బకెట్ లిస్ట్లో ఉన్నవి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇప్పటివరకు నేను మాక్సిమం అన్ని టీ షర్ట్స్ జర్కిన్స్ లాంటివి తీసుకున్నాను. బట్ ఇప్పటివరకు నా దగ్గర ఒక స్వెట్ షర్ట్ కూడా లేదు. సో వై నాట్ ఎందుకు ట్రై చేయకూడదు అని అంటే నా సైజ్ కొంచెం నన్ను ఆ ఇన్సెక్యూరిటీలో తోసేసింది అనమాట. లైక్ నీ సైజెస్ దొరుకుతాయా ఒకవేళ తీసుకుంటే అంటే ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఆర్డర్ చేసుకునేదాన్ని నాకు అంత కంఫర్టబుల్గా అనిపించే స్వెట్ షర్ట్స్ నేను ఇప్పటివరకు ఎక్కడ నాకు దొరకలేదు. సో దట్ ఈస్ వై నేను ఇప్పటివరకు ఆర్డర్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. స్వెట్ షర్ట్స్ ఆర్డర్ చేశాను. ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ స్వెట్ షర్ట్ ఐ హ్యాడ్ ఇన్ మై వార్డ్రోబ్. కలర్స్ ఎవ్రీథింగ్ అంతా నేను ఆర్డర్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడే ఫస్ట్ టైం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అండ్ లైక్ చూడడం కాదు, ఓపెన్ చేస్తాను ఆల్రెడీ. బట్ ట్రైల్స్ అయితే ఓపెన్ చేస్తుండగా నాకు ఐడియా వచ్చింది, ఎందుకు నాలా ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా లైక్ ఇలాగే డ్రెస్సెస్ సైజెస్ సరిపోక ఆర్డర్ చేసుకోవడానికి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో చూపిస్తే వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా, వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, ప్రిఫర్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత గబగబా మళ్ళీ కవర్లో పెట్టేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద ఫస్ట్ స్వెట్ షర్ట్ ఐ హ్యావ్ ఆర్డర్డ్. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది రోడ్స్టర్ నుంచి నేను వచ్చి సైజ్ XXL తీసుకున్నాను. ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను వేసుకున్నాక చూపిస్తాను. క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ నాకు ఇవి ఓన్లీ జస్ట్ 383 రూపీస్కి వచ్చాయి మింత్రా నుంచి. చాలామంది నేను ఆల్మోస్ట్ ముందు తీసుకున్నా అనుకొని మాల్స్కి వెళ్ళి ట్రయల్స్ వేసి చూశాను. బట్ ఒక్కొక్కటి కాస్ట్ 1400-1500 ఉండేసరికి ఎందుకు అంత కాస్ట్లీ, లైట్ ఒక స్వెట్ షర్ట్ కోసం ఒక 1 వీక్ వేసుకునే దానికోసం ఎందుకు అని చెప్పి నేను కూడా తీసుకోలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువకి సేల్స్లో రావడం నేను తీసుకున్నాను అనమాట. ఒకటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ ఒక 5-6 అయినా తీసుకున్నాను. సో అన్ని వీడియోస్ చేస్తున్నాను, మీకు అన్నీ చూపిస్తాను రాగానే. అండ్ చూడండి, రోడ్స్టర్ కంపెనీ నుంచి నా సైజ్ వచ్చి XXL తీసుకున్నాను. కంఫర్ట్ ఫిట్ అంత ఎవ్రీథింగ్ వేసుకున్నాక మీకు చూపిస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్. హే గాయ్స్, బాగుంది, కలర్ చాలా బాగుంది నాకు. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. బేసిక్గా నేను ఏ టైప్ అంటే బాడీకి అంటుకున్నట్టు ఉండకూడదు నాకు ఏ డ్రెస్సెస్. నాకు చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా ఉండాలి. అండ్ వెచ్చగా ఉంది, లైక్ వింటర్కి తగ్గట్టుగా ఉంది స్వెట్ షర్ట్ వచ్చి. అండ్ సైజు ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నాకైతే చాలా నచ్చింది. కలర్ చాలా బాగుంది అండ్ ఫిట్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ నాకు ప్రాపర్గా అనిపించింది. సో నేను వచ్చి ఈ స్వెట్ షర్ట్కి 9 ఇస్తాను రేటింగ్. అండ్ మీలాగే ఎవరైనా ప్లస్ సైజెస్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నా అండ్ లైక్ దొరకకుండా చాలామంది చాలా ఇబ్బంది పడుతుంది, బయట మాల్స్కి వెళ్ళి ఎక్కువ రేట్స్ తీసుకుంటారు. లిటరలీ సేయింగ్ నాకు ఈ స్వెట్ షర్ట్ 383 రూపీస్కి వచ్చింది. ఇది మింత్రా రైట్ నో సేల్ నడుస్తుంది కదా. సో ఆ సేల్లో నేను ఆల్మోస్ట్ తీసుకున్న స్వెట్ షర్ట్స్ అన్ని ఒక 4-5 తీసుకుని ఉంటాను. అన్నీ నాకు ఆల్మోస్ట్ 500 బిలోనే వచ్చాయి. సో ఇది ఒక 500 బిలో అని చెప్పి ఒక సిరీస్లో చేద్దాం అనుకుంటున్నాను ఈ వింటర్ వేర్. ఏమంటారు మీరు కూడా? నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చేయొచ్చా లేదా అని. బట్ ఫిట్ అయితే చాలా బాగుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ అవుట్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బై గాయ్స్.